హలో అండి, అందరు బాగున్నారు. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలి. ఏంటంటే వంకాయ కర్రీ చూపిస్తున్నాను అనమాట. మసాలా అది ప్రిపేర్ చేస్తున్నాం. దానికి పల్లీలు, పచ్చిశనగపప్పు వేసాను. అది ఇంకా జీలకర్ర, నువ్వులు ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను, తక్కువ అయినా సరిపోతుంది. అవి ఫ్రై అయ్యాక తీసేసాను. మళ్ళీ పాన్ అది వాష్ చేసేసుకున్నాను. అందులో నువ్వులు, జీలకర్ర, 2 లవంగాలు, చెక్క ఇవన్నీ వేసేసి పౌడర్ చేసేసుకున్నాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. తర్వాత మళ్ళీ ఆయిల్ పెట్టేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను. ఇదంతా ఫ్రై అయిపోవాలి, ఆనియన్స్ అన్నీ కూడా. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోవాలండి బాగా. ఇది ఆ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి చాలా తొందరగా అయిపోద్దండి కర్రీ వచ్చేసి. అంటే ముందు రోజు అయినా చేసుకొని పెట్టుకోవచ్చు. ఆ పౌడర్ మనకి నిల్వ ఉంటుంది. ఫ్రై అయిపోయిన తర్వాత వంకాయలు పీసెస్లా కట్ చేసుకొని మనం ముందు సాల్ట్లో వేసుకోవాలి. వంకాయలు అలా సాల్ట్ వాటర్లో కడిగినవి వేస్తానండి. వంకాయ పీసెస్ కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది, కొంచెం పక్కకు తీసాను. వంకాయ కర్రీ మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను. ఇంకో 2-3 రకాలుగా కూడా, చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు మనం. ఈసారి ఇలా చేశాను అనమాట ఇంట్లో. ఆ వంకాయ అంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఒక 3-4 మినిట్స్ తర్వాత అలాగవుతుందండి వంకాయ ముక్కలన్నీ. పసుపు, కారం, ఉప్పు వేసేసుకోవచ్చు. వంకాయలు లేతగా ఉంటే తొందరగానే ఉడికిపోతాయండి. కొన్ని వంకాయలు గట్టిగా అనిపిస్తాయి, అవైతే ఉడకవు మనకి. ముదురు వంకాయలైనా అలాంటి వంకాయలైనా ఇవి కొంచెం లేతగానే ఉన్నాయి. మనకి విత్తనాలు అవి లేకుండా ఉంటే లేత వంకాయలు కదా. విత్తనాలు అవి ముదిరిపోతే కనుక ముదురు వంకాయలు. ఇది తెలుసు అనుకోండి, నేను నార్మల్గా చెప్తున్నాను. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అది వచ్చేసి నేను సరిగ్గా చూపించలేకపోయాను. అందులో ఏంది పల్లీలు, పచ్చిశనగపప్పు, నువ్వులు, జీలకర్ర, 2 లవంగాలు, చిన్న చెక్క వేసాను. ధనియాలు వేసుకోవచ్చండి. ఇవన్నీ కలిపి పౌడర్ చేశాను ఫ్రై చేసేసి. మనకు పల్లీలు వేస్తాం కదా, చాలా బాగుంటుంది వంకాయ కర్రీ పల్లీలు వేస్తే.
మనం ఇందులో కారం వేసుకొని గుత్తి వంకాయలు కారం కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. అవి ముందు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు గుత్తి వంకాయలు చిన్న చిన్నవి తీసుకొని లేతవి ముందు ఫ్రై చేసేసుకొని ఆ కారం పెట్టేసుకుంటే మనకు సాంబార్లో కానీ పప్పులో కానీ చాలా బాగుంటుంది. మీరు నా ముందు వీడియో చూసారండి. చూస్తే కనుక ఎవరైనా చూడకపోతే చూడండి. అందులో లోన్స్ గురించి నేను లోన్ సెటిల్మెంట్స్ గురించి డీటెయిల్గా నేను చెప్పాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మీకు అన్నీ బ్యాంక్స్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి, మనం సేవింగ్స్ ప్లాన్స్ ఏమి ఉంటాయి, మనం ఎలా సేవ్ చేసుకోవాలి మనీ, ఇలాంటివన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది బాగా ఫ్రై అయిపోయిందండి వంకాయ అయితే. మనకు ఆ పౌడర్ అది వేసాక మనకి అలా వస్తుంది టెక్స్చర్. కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. శివాని దేవి వ్లాగ్స్. ఫైనల్లో మనం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. అంటే నేను ఆఫీస్కి వెళ్తాం కదా, మధ్యాహ్నం సర్వ్ చేసుకోవాలి. ఇది వేడిగా మనకు పప్పులో కానీ సాంబార్లో కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలానే మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఉంటాను.